నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే నేను కొన్ని ఆరోగ్య కారణాల రీత్యా ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోని మీకు అందించలేకపోయాను. అందుకు చాలా చింతిస్తూ ఉన్నాను. ఈ రోజు నుంచి క్రమం తప్పకుండా ఖచ్చితంగా అందరికంటే ముందుగా మీ ముందుకు ఈ న్యూస్ పేపర్ వీడియోని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చూస్తూ ఉన్నారు. అందుకు చాలా సంతోషంగా ఉన్నప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఇతరత్ర వీడియోలు కూడా మీ ముందుకు నోటిఫికేషన్ల ముందు రూపంలో వచ్చే అవకాశం ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు అసలు ఈనాడుతోటే స్టార్ట్ చేయటం కారణం ఏమిటి అని అంటే, వార్తలు వాటి ప్రాధాన్యత దీన్ని ఖచ్చితంగా పాటిస్తుంది ఇంకా ఈనాడు. ఎందుకంటే నిన్న జరిగిన 77వ రిపబ్లిక్ డే వేడుకల్ని, దేశవ్యాప్తంగా జరిగిన వాటిని ప్రధానంగాను, ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన వాటిని ఏ రకంగా ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది న్యూస్ని ఖచ్చితంగా పాటిస్తూ వస్తుంది. అది ఈ విషయంలో ఆంధ్రప్రభ కూడా ముందుందని చెప్పుకోవాలి. ఇందులో కూడా దేశవ్యాప్తంగా జరిగిన వేడుకల్ని, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వాటిని ప్రచురించారు. అలాగనే ఆంధ్రజ్యోతి దీన్ని కొంచెం తప్పినట్టుగా కనిపిస్తోంది, కొంచెం నిరుత్సాహకరంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో జరిగిన వాటిని ప్రధానంగాను, తర్వాత వాళ్ళకి నచ్చిన న్యూస్ని, ఆ తరువాత దేశవ్యాప్తంగా జరిగిన వాటిని ప్రజెంట్ చేయటం జరిగింది. కొంచెం నిరుత్సాహకరమైన అంశమే ఇది. ఇక సాక్షి విషయానికి వస్తే, సాక్షి ఇక ఎవరు చెప్పినా వాళ్ళు వినేది లేదు. వాళ్ళ అంశాలు, వాళ్ళ ప్రాధాన్యతలు వేరే ఉంటాయి. అందుకని గణతంత్ర వేడుకలను సైతం చాలా చిన్నగా ప్రజెంట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు సంధించటానికే పెద్దపీట వేసుకుంది సాక్షి. ఆ విషయంలోనే ఇక్కడ కనపడుతోంది. ఇందులో చంద్రబాబు హావభావాలని విచిత్రంగా ప్రజెంట్ చేయటం, వాళ్ళ ప్రధాన లక్ష్యం అదే ఉంటుంది. కాబట్టి మనం ముందుగా ఈనాడు నుంచే న్యూస్ అనాలిసిస్ని స్టార్ట్ చేద్దాం. ఈ రోజున 77వ రిపబ్లిక్ డే వేడుకలు, ఆపరేషన్ సింధూర్ నుంచి దేశీయ క్షిపణుల దాకా స్వీయ శక్తిని చాటిన భారత్. నిన్న చీఫ్ గెస్ట్లుగా వచ్చిన ఐరోపా అధ్యక్షురాలు ఉర్సులా వ్యాన్ డెర్ లియోన్ తోటి ప్రధాని మోడీ, అట్లాగే ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు యాంటోనియో కోస్టా చీఫ్ గెస్ట్లుగా వచ్చిన వీరితోటి అంగరంగ వైభవంగా జరిగిన ఈ గణతంత్ర వేడుకల్ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేసింది ఈనాడు. అలాగనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. అందులో శుభాంశు శుక్లాకి అశోక్ చక్ర పురస్కారాన్ని అందించడం మెయిన్గా ఫోటోతో సహా వేశారు. ఎందుకంటే ఆయన అంతరిక్షయానం చేసి వచ్చిన తర్వాత దేశానికి తలమానికంగా జరిగిన దీన్ని ఎక్కువగా ప్రజెంట్ చేయటం అనేది ఈనాడు చాలా ఖచ్చితంగా పాటించి దేశవ్యాప్తంగా జరిగిన వాటిని ముందుగా వేయటం జరిగింది. ఇక భైరవ్ బెటాలియన్ సత్తా, సూర్యాస్త్ర ప్రతాపం, రాష్ట్రపతి గౌరవ వందనం, ఘనంగా రిపబ్లిక్ డే పెరేడ్. ఇందులో స్వీయ శక్తిని మనం సొంతగా తయారు చేసుకున్న దీన్ని మొత్తాన్ని ప్రజెంట్ చేస్తూ నిన్న జరిగిన ఈ గణతంత్ర వేడుకలు చాలా వైభవంగా జరిగాయి. అట్లాగే మన రాష్ట్రంలో కూడా జరిగినవి. అందులో నిన్న ప్రధానంగా మన రాష్ట్రంలో జరిగిన వాటిని చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, అమరావతి రాజధాని అని నిర్ణయించుకున్న తర్వాత అమరావతిలో జరుగుతున్న మొట్టమొదటి గణతంత్ర వేడుకలు అని చెప్పుకోవాలి. అదే విషయాన్ని ఇక్కడ ఆంధ్రజ్యోతి దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి దాన్ని హైలైట్ చేసే క్రమంలో మరి ఆర్డర్ని కొంచెం తప్పినట్టుగా కనిపించింది. ఇందులో అమరావతిలో గణతంత్రం, రాష్ట్ర రాజధానిలో తొలిసారి వేడుకలు, పోటెత్తిన ప్రజలు, రైతులు, విద్యార్థులు, గ్యాలరీలు సరిపోక బయటనే నిలబడ్డ వైనం, స్ఫూర్తి నింపిన పోలీస్ దళాల కవాతు, రాష్ట్రాభివృద్ధి సూచిగా శకటాల ప్రదర్శన, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్, హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్. ఇక అమరావతిలో ప్రభుత్వం తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు విశేష స్పందన లభించింది. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలతోటి రాజధాని తలుకులేనింది. ఆ తరువాత
సుజలాం సస్యశ్యామలాం జల సవ్వడులు కేంద్ర నిధులతోటి రాష్ట్రమంతా జలకళ 2 దశల్లో 10,000 కోట్లు రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్ర సూత్రప్రాయ అంగీకారం. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలో పండ్ల తోటలు సాగునీటికి ఊతం, మౌలిక సదుపాయాలు అభివృద్ధి. నిన్న ఆర్టీజీఎస్ లో అధికారులతోటి సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. అందులో పాలనలో సాంకేతికతకు పెద్దపీట, ఉద్యోగులపై పనిభారం తగ్గించేందుకు చర్యలు, కృత్రిమ మేధతోటి త్వరితగతిన సమస్యల పరిష్కారం. ఉద్యోగులపై పనిభారం తగ్గించేది అని అంటే చంద్రబాబు నాయుడు గారే కొంచెం ఈ సమీక్షలను కూడా ఒకసారి సమీక్షించుకుంటే మంచిది అనుకుంటాను. ఈ సమీక్షలు పెట్టి ఈ ఉద్యోగులు మొత్తాన్ని పరుగులు పెట్టిస్తూ ఉంటారు అనేదాన్ని కూడా ఇక ఈయన కూడా దాన్ని తగ్గించుకొని కొంచెం వారికి పని చేసే అవకాశాన్ని కొంచెం ఎక్కువగా కల్పించాల్సిన అవసరం ఉందని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఇక ఆంధ్రప్రభలో కూడా దీంట్లో మెయిన్గా గణతంత్రం, ఎదురులేని శక్తి, తిరుగులేని యుక్తి. భారత శక్తియుక్తులు చాటేలా పెరేడు, అటు వందే మాతరం తలుపులు, ఇటు సింధూర్ మెరుపులు. అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవం. శుభాంశు శుక్లాకు అశోక్ చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము. అట్లాగనే ఈ పక్కన చూసుకుంటే ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి, 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం. 10 సూత్రాలతోటి ముందడుగు, సుపరిపాలన ద్వారా లక్ష్య సాధన. కలిసికట్టుగా పనిచేద్దాం, ఆరోగ్యం, ఆనంద సౌభాగ్యాలు ఏపీ నిర్మిద్దాం అనే అంశాలతోటి ఆంధ్రప్రభ ప్రజెంట్ చేసింది. ఇక సాక్షిలో అయితే గణతంత్ర వేడుకల్లో సింధూరు స్ఫూర్తి. ఇందులో చాలా చిన్నదిగా మన రాష్ట్రంలో జరిగిన దాన్ని ఇంకా చాలా చిన్నదిగా వేసి స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలు, పేదరిక నిర్మూలనే ప్రభుత్వ ధ్యేయం, స్వచ్ఛాంధ్ర సురక్షాంధ్ర లక్ష్యం అని సాక్షిలో ప్రజెంట్ చేశారు. అమరావతిలో తొలిసారిగా గణతంత్ర వేడుకల నిర్వహణ అద్భుతం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక దీంతో పాటుగా నిన్న నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ ఒక ఇంటర్వ్యూని ఇటు ఈనాడులోను అటు సాక్షి 2 పేపర్లోనూ కవర్ చేయడం జరిగింది. ఇందులో ఆయన మాట్లాడిన మాటల్లో ఎవరికి నచ్చిన వాటిని వాళ్ళు ప్రజెంట్ చేశారు. పౌష్టికాహార లోపమే అతిపెద్ద సమస్య. ఇది ప్రజా సమస్యగా ఆయన అభివర్ణించిన కొన్ని ముఖ్య అంశాలని ఇందులో పౌష్టికాహార లోపం అతిపెద్ద సమస్య అని ఈనాడులో వేస్తే, సాక్షిలో పొదుపు టు మదుపు, పొదుపు మొత్తాలు మార్కెట్లోకి మళ్ళితేనే సామాన్యులకు మేలు అని ఆయన ఆర్థికవేత్తగా కాబట్టి దాని ఆర్థికం మీద వీళ్ళు సాక్షిలో దాన్ని ప్రజెంట్ చేశారు. దీంట్లో ఆయన చెప్పిన అతి పెద్ద సమస్యలలో ఈ పౌష్టికాహార లోపం అనేది చాలా ఇంపార్టెంట్. చౌక ధరల దుకాణాల ద్వారా ఇస్తున్న బియ్యం, గోధుమలు సరిపోవు. విటమిన్లు, ప్రోటీన్లు ఆహారంలో భాగమే కావాలి. ఉపాధి హామీకి నిధులు తగ్గింపుతోటి పేదరిక నిర్మూలన లక్ష్యం నెరవేరదు. ఇది ఖచ్చితంగా నిజం అంటే ఇదే. ఉపాధి హామీకి నిధులు తగ్గింపుతో పేదరిక నిర్మూలన లక్ష్యం నెరవేరదు ఖచ్చితంగా. జీరామ్జీ దీంతో వికసిత్ భారత్ జీరామ్జీ పథకం పేరు మార్పుతో పాటుగా దానికి ఇచ్చే నిధులు కేంద్రం నుంచి అందించే సహాయాన్ని కూడా తగ్గించడం మూలాన జరిగే ఉపద్రవాన్ని ఈయన ముందుగానే ఊహించి చెబుతున్నారు. భారతదేశానికి పౌష్టికాహార లోపమే అతిపెద్ద సమస్య అని, ప్రజల ఆహారంలో ప్రోటీన్లు లోపం ఎక్కువగా ఉందని, దానివల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతున్న నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ పేర్కొన్నారు. దేశ ప్రజలు లభిస్తున్న చౌక ధరల ద్వారా దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం, గోధుమలు సరిపోవు. ప్రోటీన్లు, విటమిన్లు మిళితమైన పౌష్టికాహారాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన దేశవ్యాప్తంగా బడి పిల్లలకు గుడ్లు ఇవ్వడం వల్ల తక్కువ ఖర్చుతో పోషకాహారం అందించవచ్చని తెలిపారు. దీంతో పాటుగా మనకి బడి పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకంలో ఇచ్చే బియ్యాన్ని కూడా దాంట్లో కూడా ఇలాగనే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేది పౌడర్ లాంటివి ఒకటి కలిపిస్తున్నారు. అందుకనే
ఆ బియ్యాన్ని గంజి వార్చకుండా అలాగనే వండి ఎగరబెట్టి అన్నంగా వండాలని గతంలో సూచనలు కూడా వచ్చాయి. దాన్ని పట్టించుకొని కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రైస్ అలా ఉడుకుతుంది ఇలా ఉడుకుతుందని గంజి వార్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విషయాన్ని ఇంకా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రోటీన్ పౌడర్లతోటి మిళితమైన ఆ బియ్యాన్ని అందిస్తూ ఉన్నారు. అది ఒకంత శుభసూచకంగానే ఉన్నప్పటికీ ఇంకా మెరుగుపడాలి. కేవలం పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా పౌష్టికాహార లోపం ఉంటుంది కదా. ఇక అలాగనే కడలి కోతకు అడ్డుకట్ట, జియో ట్యాబ్ టెక్నాలజీతో రక్షణ గోడ. కేంద్ర మంత్రి నిర్మల చొరవతోటి తీర ప్రాంతాల్లో కోత నివారణకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో గతంలో జియో ట్యాబ్ టెక్నాలజీని వినియోగించారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోనూ అదే సాంకేతికతను ఉపయోగిస్తూ ఉన్నారు. పెదమైన వాణిలంకలో సముద్రపు కోతను నివారించేందుకు 2022లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాలతోటి ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. డిలైట్ సంస్థ కార్పొరేటు సామాజిక బాధ్యత నిధులు 13.50 కోట్ల మంజూరు చేయగా వైకాపా సర్కారు నిర్లక్ష్యంతో పనులు ప్రారంభం కాలేదు. మద్రాస్ ఐఐటి నిపుణుల నమూనా సూచనల ఆధారంగా గతేడాది మేలో పెదమైన వాణిలంకలో పైలట్ ప్రాజెక్టుకు 1 కిలోమీటర్ మేర ఈ అడ్డు కట్ట గోడ నిర్మించే ప్రయత్నం చేశారు. అలాగని ఇప్పుడు ఐఐటి మద్రాస్ నిపుణులు అనగానే మనకు గుర్తొచ్చేది ఈ ఐఐటి నిపుణుల పేరుతోటి మరి సాక్షిలో కావచ్చు, వైసీపీ సోషల్ మీడియాలో కూడా కావచ్చు కొన్ని సర్వేలు మాత్రం కనిపిస్తాయి. వాళ్ళు ఆ సర్వేలు ఎందుకు చేస్తారో వాళ్ళకే తెలియదు. అదేమిటంటే ఇప్పుడు గతంలో అయితే ఈ ఐఐటి నిపుణులు పేరుతోటి ప్రభుత్వం మీద చాలా, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం మీద చాలా పాజిటివ్నెస్ ఉందనేది, ఆ తర్వాత ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద చాలా వ్యతిరేకత ఉంది అనేది వీళ్ళ పేరుతోటి వాళ్ళు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక ఆంధ్రజ్యోతిలో మరొక ప్రధాన అంశం గ్రూప్ 2 పై నత్తనడకలు. 2 ఏళ్లు దాటిన పూర్తిగా నియామకాలు. మెయిన్స్ పరీక్ష జరిగి దాదాపు ఏడాది, అభ్యర్థులకు సర్టిఫికెట్లు పరిశీలన పూర్తయిన తుది ఫలితాలు వెల్లడికి కుదరని ముహూర్తం. న్యాయ వివాదాలతోటి ఇంతకాలం ఆలస్యం. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ముందుకెళ్ళని ఏపీపీఎస్సీ, పుట్టుకొస్తున్న కొత్త కేసులు. రోస్టర్ కేసు పెండింగ్తో ఆగిన గ్రూప్ 1 అభ్యర్థుల్లో పెరుగుతున్న ఆందోళన, ఆవేదన. నిజంగానే గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఇచ్చి చానాళ్ళయింది. గ్రూప్ 2 నోటిఫికేషన్ల ప్రక్రియ 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. ఓవైపు తుది ఫలితాల కోసం అభ్యర్థులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే, మరోవైపు ఆలస్యం అయ్యే కొద్దీ కొత్త న్యాయ వివాదాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఇటీవల హైకోర్టు ఆదేశాలతోటి ఫలితాలు వెలువరించే అవకాశం వచ్చిన ఏపీపీఎస్సీ పలు కారణాలతోటి దాన్ని ముందుకెళ్లలేదు. దీంతో ఇప్పుడు రోస్టర్, క్రీడా కోటా వివాదాల ఫలితాలు వెల్లడికి అడ్డంకిగా మారింది. నోటిఫికేషన్ జారీ చేసి 2 ఏళ్లు దాటి అయినా ఇప్పటికీ తుది ఫలితాలు విడుదల చేయకపోవడంతో అభ్యర్థుల్లో ఆవేదన పెరుగుతోంది. ఇక నిన్న జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న యూరోపియన్ కమిషనర్ అధ్యక్షురాలు ఉర్సులా వ్యాన్ డెర్ తోటి ప్రధాని మోడీ ఆ ఫోటోని ఇక్కడ చూడొచ్చు. దీంతో పాటుగా శిఖరాగ్ర సదస్సులో అధికారిక ప్రకటన. ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో ప్రాధాన్యం. రక్షణ రంగంలోనూ భాగస్వామ్యం. ఉద్యోగాల కోసం యూరప్కు వెళ్ళడం భారతీయులకు సులువు. అమెరికా వెళ్ళడానికి అత్యంత కష్టతరం చేసి పెడుతున్న సమయంలో ఇప్పుడు యూరప్కి సులువుగా వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దాంతోపాటుగా భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేడు జరగబోతోంది. దీంతో యూరోపియన్ కార్ల ధరలు తగ్గనున్నాయి. 15,000 యూరోలకు మించి ఉన్న కార్లపై సుంకాలు 110% నుంచి 40%. కాలక్రమంలో 10% తగ్గే అవకాశం ఉంది. ఏడాదికి 2 లక్షల కార్లు మాత్రమే వర్తింపు. విద్యుత్ వాహనాలపై మాత్రం 5 ఏళ్ల పాటు సుంకాలు తగ్గింపుకు నో అన్న ఇండియా. ఎందుకంటే దేశీయంగా ఇలాంటివి వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, విద్యుత్ వాహనాలు వీటన్నిటి మీద. అందుకని విదేశం నుంచి తీసుకొచ్చే ఈ కార్ల మీద
ఎక్కువ మొత్తంలోనే సుంకాలు పడే అవకాశం ఉంది. ఇక 15,000 యూరోలకు మించి ఉన్న కార్లు మీద 110% ఉన్న ఈ ట్యాక్స్ని 40% తగ్గిస్తారు. ఇక తగ్గుతున్న కార్లో తగ్గనున్న స్కోడా, ఆడి, వోల్వో, వోక్స్ వ్యాగన్, బిఎండబ్ల్యూ, బెంజ్, ల్యాండ్ రోవర్, డిఫెండర్ ఇలాంటి వాటి ధరలన్నీ తగ్గనున్నాయి. ఇక ఒకసారి ఈనాడులో మరొక ప్రధాన అంశం, దోపిడీకి ఆక్సిజన్ అందిస్తున్నారు. వచ్చే 3 ఏళ్లలో 100 కోట్లకు పైగా భారం. వైకాపా నాయకులకు భారీగా ముడుపులు, విజిలెన్స్ నిగ్గుదేల్చిన చర్యలు శూన్యం. రాష్ట్రంలోని ప్రభుత్వ బోధన ఆసుపత్రుల్లో, కొన్ని సర్కారు ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ కొనుగోలు పేరుతోటి భారీ దోపిడీ జరుగుతోంది. దీన్ని అడ్డుకోకపోతే వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వ ఖజానాపై 100 కోట్లకు పైగా భారం పడుతుంది అని విజిలెన్స్ నిగ్గుదేల్చింది. కర్నూలుకు చెందిన శ్రీభరత్ ఫార్మా మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్ సంస్థ రాష్ట్రంలో బోధనాసుపత్రులు, కొన్ని ఇతర సర్కారు ఆసుపత్రులకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రులు కొనుగోలు చేస్తున్న ఎల్ఎంఓ ధరతో పోలిస్తే బోధనాసుపత్రులు సదరు సంస్థలకు రెట్టింపుకు మించి చెల్లిస్తూ ఉన్నారు. దీంతో ఖజానాకు ప్రతి నెల కోట్లలో నష్టం వాటిల్లుతోందంటూ కొందరు విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేయగా దోపిడీ వెలుగు చూసింది. ఇది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికీ వాళ్ళ పెత్తనాన్ని కొనసాగించే అవకాశాన్ని ఏ రకంగా జరుగుతుందనేది ఇందులో కనపడుతూనే ఉంది. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంది అనేది ఈ వార్త యొక్క సారాంశం. ఒకసారి లోపల పేజీల్లోకి చూసుకుంటే, అమరావతిలో వేదికగా తొలి మూవెన్నెల పండుగ. ఇక రాజధాని వేడుకలు ఆనందదాయకం అంటూ అక్కడ ఉన్న రైతులు కానీ, అక్కడ ఉన్న అమరావతి ప్రాంత ప్రజలు కానీ ఇచ్చిన కొన్ని బయట్లను కూడా ఇక్కడ చూపించారు. దీంతో పాటుగా ఇంకా ఇతరత్ర ఐక్యతను ప్రేరేపించే త్రివర్ణ పతాకం. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈయన నిన్న మరి జెండా ఎక్కడ ఎగరేసినట్టుగా ఫోటోలు ఏం కనపడలేదు. ఈయన ఎక్స్లో మాత్రం పోస్ట్ చేశారు. కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరి నిన్న గణతంత్ర వేడుకలు జరుపుకోవాలి కాబట్టి తాడేపల్లిలో వైకాపా కేంద్ర కార్యాలయంలో జరిగిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిన్న ఆయన ఎగరేశారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి బెంగళూరు యలంక ప్యాలెస్లోనన్నా ఎగరేసి ఉంటే బాగుండేదేమో. అక్కడి నుంచి 4 ఫోటోలు తీసి పంపిస్తే మనం కూడా చూసి సంతోషించేవాళ్ళం. ఇక జనసేన కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎందుకంటే మరి ఆ జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న ప్రభుత్వ వేడుకల్లో పాల్గొన్నారు కాబట్టి ది సెకండ్ లీడర్ నాదెండ్ల మనోహరు పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక లోక్సభలో సందడిగా ఎట్ హోమ్, అందులో బొత్స సత్యనారాయణతో కూడా పలకరిస్తూ లోకేష్ మాట్లాడిన దాన్ని ఒక ఫోటో కూడా వేయటం జరిగింది. ఇక లోకేష్ బొత్స మాట మంతి ఎట్ హోమ్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ లోక్ భవన్ ప్రాంగణంలో ప్రధాన వేదిక వద్దకు వెళ్తూ మధ్యలో ఉన్న వారందరిని పలకరిస్తూ ముందుకు సాగారు. బొత్స సత్యనారాయణ కనిపించడంతో ఆగి ఆయనతో కరచాలనం చేస్తూ బాగున్నారా అని అన్నారు. బొత్స సరదాగా నవ్వుతూ లోకేష్ భుజం తడుతూ పలకరించారు. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉండవలసిన దాన్ని ఇప్పుడు ఈ పార్టీల మధ్య ఉండే విభేదాన్ని వ్యక్తుల మధ్య ఉన్న విభేదంగా తీసుకొచ్చేసుకుని ఒకళ్ళంటే ఒకళ్ళు పడని పరిస్థితి దాకా వెళ్ళిపోయింది ఈ రాజకీయం ఈ రోజుల్లో. ఒకళ్ళ మీద ఒకళ్ళ దోషభూషణలో ఆ రకంగా ఉండటం మూలాన ఇదంతా జరుగుతోంది. ఇక ఒకసారి ఆంధ్రజ్యోతిలో అక్రమాల గుట్టు తేల్చరా, జగన్ ప్రభుత్వం నాటి ఇసుక బిల్లులు క్లియరెన్స్కు ఏపీఎండిసిలో కదలిక, నిపుణులతోటి కమిటీ.
అప్పట్లో జరిగిన ఇసుక తవ్వకాలు, వాటి మీద బిల్లులు, ఆ కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించే దాని మీద కోర్టు దాకా వెళ్ళటం కూడా జరిగింది. దాంట్లో మరి ఇక బిల్లులు పెండింగ్లు క్లియర్ చేయటం కోసం మరి ఏపీ ఎండిసిలో కదలిక నిపుణులతోటి కమిటీ కూడా వేశారంట. ఇక జగన్ ప్రభుత్వం నాటి ఇసుక బకాయిలను చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ సిద్ధమవుతోంది. నాడు అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేతల ఒత్తిళ్లు, పీజీఆర్ఎస్లో వరుస ఫిర్యాదులతోటి ఒత్తిళ్లు పెరగడంతో బకాయిలను సెటిల్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా బిల్లుల చెల్లింపుపై అధ్యయనం కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ఎండిసి ఎండి ప్రవీణ్ కుమార్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీలో గత జగన్ ప్రభుత్వంలో నియమితులై ఇప్పటికీ ఎండిసిలో కీలక హోదాలను కొనసాగుతున్న ఓ వైస్ ప్రెసిడెంటు, ఎండిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, ముఖ్య అధికారి, ఆర్థిక అధికారి, ఫైనాన్స్ అకౌంట్స్ విభాగం చూసే డిప్యూటీ జనరల్ మేనేజరు, కంపెనీ కార్యదర్శి, ఆడిట్ విభాగం అధికారి సభ్యులుగా ఉంటారు. ఇక ఏది జరిగినప్పటికీ బిల్లులు అయితే చెల్లించక తప్పదు కదా, దానికోసం ఏదో ఒక చర్యలు తీసుకోవాలి. మరి వాళ్ళ మీద కేసులకి వాటికి ఏ రూపంలో వెళ్తారనేది తర్వాత అంశం. అయితే ముందు బిల్లులు అయితే చెల్లించి తీరాల్సిందే. ఇక నిన్న యువగళం 3 years ఆఫ్ యువగళం అనే ఒక అడ్వర్టైజ్మెంట్ని కూడా ఇక్కడ వేశారు ఆంధ్రజ్యోతిలో. ఇక ఇంకొక ప్రధాన అంశం, అవయవదానంతో 6 జీవితాల్లో వెలుగు. ఇంజనీరింగ్ విద్యార్థి బ్రెయిన్ డెడ్, గ్రీన్ ఛానల్ ద్వారా తిరుపతికి గుండె తరలింపు. లివర్, కిడ్నీలు రమేష్ హాస్పిటల్కు, కార్నియా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇంజనీరింగ్ విద్యార్థి బ్రెయిన్ డెడ్ అయిన 6 జీవితాల్లో కొత్త వెలుగు నింపారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం పినపాడుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి పెరుగు అమర్ బాబు తాడికొండ మండలం నిక్కలమడుగులో ఈ నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆయన్ను గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అమర్ బాబు సోమవారం బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జీవన్ దాన్ కోఆర్డినేటర్లు బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారికి అవయవదాన ప్రాముఖ్యతను వివరించారు. దీంతో వారు అవయవదానానికి అంగీకరించారు. సోమవారం సాయంత్రం అవయవాల సేకరణ ప్రారంభించిన వైద్యులు అమర్ గుండెను తిరుపతికి తరలించాలని నిర్ణయించారు. పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వడంతో వారు గ్రీన్ ఛానల్ ద్వారా ట్రాఫిక్ను నియంత్రించి ప్రత్యేక అంబులెన్స్లో అమర్ గుండెను గన్నవరం ఎయిర్పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి విమానంలో తిరుపతికి పంపించారు. అమర్ కాలేయం 2 కిడ్నీలకు గుంటూరు రమేష్ హాస్పిటల్ కేటాయించగా ఇక్కడ 3 రోగులకు వాటిని అమర్చారు. 2 కార్నియాలను ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి పంపించారు. ఇలాగ అవయవదానంతో మరికొంతమందిని బతికించాలి. అట్లాగే ఇక్కడ ప్రయాణికులను కాపాడి మృత్యువులోకి ఒరిగి విజయవాడ ఆర్టీసీ డిపో డ్రైవర్ నాగరాజు గుండెపోటుతోటి మృతి. ఈయన అమరావతి ఎక్స్ప్రెస్ సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడకు వేగంగా వస్తోంది. ఇందులో డ్రైవర్ బస్సుని పక్కన ఆపి వాళ్ళందరినీ వెనక వస్తున్న బస్సు డ్రైవర్కి సమాచారం ఇచ్చి మరి ఆయన హాస్పిటల్కి వెళ్తూ దారి మధ్యలో చనిపోయాట. కాకపోతే ఇందులో మరి ఆయన డ్రైవింగ్కి వచ్చే ముందుగానే మరి ఆయన చూసుకోలేదే ఏమో, అప్పటికే ఆయనకి కొంచెం అస్వస్థత ఉంది. అయినా కానీ ఏదో రకంగా మనం డ్యూటీ చేయాలి అనే దాంతో వచ్చినట్టున్నాడు. మార్గ మధ్యంలో ఇలాంటి ఉపద్రవం ఏర్పడింది. కానీ ఆర్టీసీ కూడా ఒకసారి చూసుకోవాలి, ప్రయాణించబోతున్న ఆ బస్సు డ్రైవర్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది ముందుగా నిర్ధారించుకొని వాళ్ళకి బస్సు అప్పచెప్పటం చాలా మంచి విషయం అవుతుంది. లేకపోతే ఇక్కడ ఇలా జరిగింది, అలా కాకుండా ఆయన అలాగని ముందుకెళ్ళిపోతుంటే మరి ఎంత పెద్ద ఉపద్రవం వచ్చేది. ఇక ఒకసారి ఆంధ్రప్రభలో కూడా చూస్తే, నో వర్క్ నో పే విధానం అవసరం. శాసనసభలు కనీసం 60 రోజులు పనిచేయాలి. ప్రజల ఆకాంక్షలు తగినట్టుగా పనిచేయాలని వారికి రీకాల్ చేయాలి.
అఖిల భారత స్పీకర్ల సదస్సులో ప్రతిపాదించా. చట్టసభ ప్రజాస్వామ్యానికి గుండెకాయ. గణతంత్ర వేడుకల్లో స్పీకర్ అయ్యన్న అసెంబ్లీ వద్ద జాతీయ పతాకావిష్కరణ జరిగింది. అందులో పాల్గొన్న అయ్యన్న పాత్రుడు, అట్లాగనే RRR రఘురామకృష్ణరాజు గారు. ప్రజాస్వామ్యానికి చట్టసభలే గుండెకాయని, అందువల్ల శాసనసభలు ఏడాదికి కనీసం 60 రోజులైనా పనిచేసేలా నిబంధన తీసుకురావాలని అఖిల భారత స్పీకర్ల సదస్సులో తాను ప్రతిపాదించానని, అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు చెప్పారు. ఇలాగే శాసనసభ మండలి సమావేశాల్లోనూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా హాజరు కావాలని, అప్పుడే వేతనాలు ఇవ్వాలని, హాజరు కాని వారి పక్షంలో చెల్లింపరాదని తాము సూచించానని ఆయన చెప్పారు. అంటే నో వర్క్ నో పే విధానం అవసరం అని చాలా స్పష్టంగా చెప్పానని ఆయన వెల్లడించడం జరిగింది. ఈ విషయం అయి మరి ఇప్పుడు రానున్న శాసనసభ పని దినాలతోటి 60 రోజులు పని దినాలు పూర్తయ్యే అవకాశం ఉందనేది మరో కొత్త వాదన తెరపైకి వచ్చింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగనే మిగతా ఎమ్మెల్యేలు హాజరు కాకుండా మరి ఆఫీస్కి వచ్చి సంతకాలు పెట్టి వెళ్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ దఫా శాసనసభ సమావేశాల తర్వాత చర్యలు ఉండే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎన్నికల రాష్ట్రాలకు నిధుల వరద. ఏపీకి కూడా బడ్జెట్లో పెద్దపీట. ఈ ఏడాది 5 రాష్ట్రాల ఎన్నికలు, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళపై ఎన్డీఏ ఫోకస్. ఆ ప్రాంతాలకు అధిక కేటాయింపులు ఛాన్సు. ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో ప్రధాని విస్తృత పర్యటనలు. పూర్వోదయ, సాస్కి, పోలవరం, అమరావతికి అధికంగా నిధులు. కేంద్రానికి పలుమార్లు కోరిన సీఎం చంద్రబాబు. రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. నేడు అఖిలపక్ష భేటీ. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పణ జరుగుతుంది. ఇక ఫైనల్గా సాక్షి ఒకసారి చూసుకుంటే, సాక్షి నమ్మక ద్రోహం, 20,000 కోట్ల భారం. తామొస్తే ఛార్జీలు పెంచం, తగ్గిస్తామని మోసం చేసిన చంద్రబాబు అధికారంలోకి రాగానే 4 విడతల్లో బాధుడు. ఆ బాధుడికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ప్రస్తుతం ఎవరు ఆయా అధికారంలో ఉంటే వాళ్ళ మీద తప్పు నెట్టేసే ప్రయత్నం సాక్షియే చేస్తూ ఉంది. 2024 నవంబర్లో 6,072.86 కోట్ల, 2025లో 9,412.50 కోట్లు. ఈ రకంగా పెద్ద పెద్ద మొత్తాల్లో కోట్లు వడ్డన జరిగిందనేది చూపిస్తూ ఉన్నారు. ఆ వడ్డన జరగటానికి అత్యంత ప్రధాన కారణం ఏంటనేది కూడా అందరికీ తెలుసు. రాగానే PPL రద్దు చేయటం, అధిక మొత్తాలకి అదానీ లాంటి కంపెనీలతోటి ఒప్పందాలు కుదుర్చుకోవటం, ఇలాంటి వాటన్నిటి మూలాన జరిగిన ఉపద్రవమే ఇది. అప్పట్లో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని మరోసారి స్పష్టంగా చెబుతున్నా సీఎం చంద్రబాబు. ఇది ఈనాడులో వచ్చిన బయటని ఇక్కడ ప్రజెంట్ చేశారు. ఎప్పుడు 2025 డిసెంబర్ 3వ తారీఖు. అప్పట్లో చెప్పారు, ఇప్పుడు పెంచుతున్నారు అని. ఈనాడుని అందులో వచ్చిన దాన్ని సాక్షి వాడుకుంటుంది. ఇక పంచాయతీ నిధులపై సర్కారు కన్ను. సర్పంచ్ ఎన్నికలకు మంగళం. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు 1,500 కోట్లు, పన్నుల ఆదాయం 1,000 కోట్లపై కన్నేసిన బాబు సర్కారు. ఆ నిధులను మళ్లించి ఇష్టానుసారం ఖర్చు చేసేందుకు ప్రభుత్వ పెద్దల నిర్ణయం. 2 నెలల్లో ముగియనున్న పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారుల పాలన నడిపేలా చర్యలు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముందుగానే ఎన్నికల షెడ్యూల్ ఇచ్చిన పట్టణ ప్రభుత్వం. పంచాయతీలకు వచ్చే నిధుల్ని వాడుకోవటానికి ఆ ఎన్నికలు జరపటం లేదు. ప్రత్యేక అధికారులను పెట్టి ఆ నిధులు వాడేసుకుంటానికి ఆల్రెడీ రంగం సిద్ధం చేయబడింది.
పాలక వర్గాలు లేకుండా చేసి రాష్ట్రంలో ప్రస్తుత సర్పంచ్లు వార్డు సభ్యులు పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీతో ముగిస్తోంది. అంటే సుమారు 2 నెలలు మాత్రమే పంచాయతీ పాలక వర్గాలు మనుగడలో ఉంటాయి. ఆ తర్వాత పంచాయతీలకు సర్పంచి వార్డు సభ్యులు ఎన్నికలు నిర్వహించి కొత్త పాలక వర్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలు జరగని పక్షంలో ప్రత్యేకాధికారుల పాలన లేదంటే పర్సన్ ఇన్ఛార్జీలను నియమించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు జరపకుండా ప్రత్యేకాధికారులను పర్సన్ ఇన్ఛార్జీల పాలన తెచ్చేందుకు సన్నద్ధమవుతుందని అధికారిక వర్గాలు చెబుతూ ఉన్నాయి. 13,000కు పైగా పంచాయతీ సర్పంచి 1,50,000 వార్డు పదవులకు సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గత ఏడాది సెప్టెంబర్లోనే ప్రణాళిక రూపొందించింది. జనవరి నాటికి ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేలా సూచనలు ఇస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ప్రభుత్వం ఆ ప్రక్రియను చేపట్టకుండా కాలయాపన చేస్తూ వస్తోంది. ఎన్నికలు ఎప్పటికెప్పుడు సజావుగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పెట్టలేని పరిస్థితి కూడా వస్తోంది. ఇక జాతీయ ప్రాధాన్యతగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం. దీన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేసేలా కేంద్రం చొరవ తీసుకోవాలి. ముఖ్యమంత్రులతోటి సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలి. ధర్మాన ప్రసాదరావు కేంద్రానికి లేఖ రాస్తున్నారంట. జగన్ చట్టం తెస్తే చంద్రబాబు రద్దు చేశారు. ప్రస్తుతం 12 రాష్ట్రాలు మాత్రమే ఈ చట్టం అమలు ముందుకొచ్చాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారత్ 154వ స్థానంలో ఉంది. ఇలాంటి ప్రగతిశీల చట్టాలే పెట్టుబడులకు కీలకం. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే రద్దు చేశారు. ఈ చట్టంపై రాష్ట్రాలకు స్పష్టమైన దిశానిర్దేశం చేయాలి. ప్రధాని మోడీకి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు లేఖ రాశారంట. అంటే జగన్ తెచ్చిన చట్టం అని ప్రత్యేకంగా మరి ఏమైనా రాజ్యాంగంలో దాన్ని రాయాలేమో తెలియదు. అది కూడా ఏమైనా అమెండ్మెంట్ చేయాలని ఏమైనా చెప్తారేమో. ఇది జగన్ తెచ్చిన చట్టం. ఎందుకంటే ఇప్పుడు ఆయన క్రెడిట్ చోరీ మీద ఎక్కువగా ఉన్నాడు. అంత క్రెడిట్ నాదే అని చెప్పుకునే ప్రయత్నంలో విపరీతంగా కృషి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక దానికి అనేక రకాలైన పథక రచనలు జరుగుతూ ఉన్నాయి. సో ఇవండి ఈ రోజున ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.